నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పశ్చిమాసియాలో మంటలు చల్లారడం లేదు. కానీ ఈసారి గన్స్, బాంబులు మాత్రమే కాదు, గ్యాస్, చమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఎనర్జీనే యుద్ధానికి కేంద్రంగా మారింది. ఒకప్పుడు సైనిక స్థావరాలపై జరిగే దాడులు ఇప్పుడు నేరుగా దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతున్నాయి. ఖతార్లోని రాస్ లఫాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ హబ్. ఇప్పుడు అదే హబ్ మిస్సైళ్ల టార్గెట్ గా మారింది. గల్ఫ్ లో ఒక్క దాడి జరిగితేనే ఆసియాలో ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఒక్క గ్యాస్ ప్లాంట్ పై దాడి ప్రపంచ మార్కెట్లను ఎలా కుదిపేస్తోంది? యుద్ధం నిజంగా దేశాల మధ్య జరుగుతుందా, లేక ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతుందా? ఈ ఎనర్జీ వార్ ఎంత దూరం వెళ్తోంది? రాస్ లఫాన్ వంటి కీలక కేంద్రాలే సురక్షితంగా ఉంటాయా? అమెరికా నిజంగా యుద్ధాన్ని ఆపాలనుకుంటుందా, లేక మరింతగా పెంచుతుందా? ఖతార్ ఈశాన్య తీరంలో ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉండే చిన్న మత్స్యకార పట్టణం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెచప్పుడు లాంటి ప్రదేశంగా మారింది. అది రాస్ లఫాన్. దాదాపు 2 దశాబ్దాల్లో ఈ ప్రాంతం ఎలా మారిపోయిందో చూస్తే అది కేవలం ఒక నగర కథ కాదు, గ్లోబల్ ఎనర్జీ పాలిటిక్స్ కథ. ఒకప్పుడు ముత్యాల వేట, చేపల వేటతో జీవించిన ఈ తీర ప్రాంతం నేడు ప్రపంచానికి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేసే అతిపెద్ద కేంద్రంగా ఎదిగింది. కానీ ఇప్పుడు అదే రాస్ లఫాన్ యుద్ధ లక్ష్యంగా మారింది. తాజాగా ఇక్కడి గ్యాస్ పరిశ్రమలపై ఇరాన్ దాడులు చేసింది. గ్యాస్ సదుపాయాలు దెబ్బతీసింది. గ్యాస్ పరిశ్రమలపై దాడితో ఇరాన్ ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం 20వ రోజుకు చేరుకునేసరికి దాడుల స్వభావం పూర్తిగా మారిపోయింది. సైనిక స్థావరాల నుంచి నేరుగా గ్యాస్, చమురు, మౌలిక వసతులపై దాడులు మొదలయ్యాయి. ఇరాన్ ఒకే రోజు ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ హబ్బుపై 2 సార్లు దాడి చేయడం, యుఏఈలోని హబ్షాన్, బాబా ఆయిల్ ఫీల్డ్స్ ను లక్ష్యంగా చేసుకోవడం, సౌదీపై మిసైల్ ప్రయత్నాలు అన్నీ కలిపి యుద్ధం ఎనర్జీ టార్గెట్ కు మళ్లినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన సౌత్ పార్స్ పై దాడి చేయడం, అలాగే ఉత్తర ప్రాంతాలపై కొత్తగా స్ట్రైక్స్ ప్రారంభించడం, ఇవి యుద్ధాన్ని మరింత విస్తరించే చర్యలు కనిపిస్తున్నాయి. ఈ దాడులకు ప్రతీకారంగానే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఖతార్ రాజధాని దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో రాస్ లఫాన్ ఉంది. ఇక్కడి నుంచి 30కి పైగా దేశాలకు గ్యాస్ సరఫరా అవుతుంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, ఐరోపా దేశాలతో పాటు భారత్కు కూడా ఇది జీవనాడి. ముఖ్యంగా భారత్ దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీలో గణనీయమైన శాతం ఖతార్ పైనే ఆధారపడి ఉంది. విద్యుత్ ఉత్పత్తి నుంచి ఎరువుల తయారీ వరకు, గృహ వాడకం నుంచి పరిశ్రమల వరకు ఈ గ్యాస్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రాస్ లఫాన్ పై దాడి అంటే ఒక నగరంపై దాడి కాదు, ప్రపంచ సరఫరా గొలుసుపై దాడి. ఇక ఇప్పుడు ఇదే ప్రదేశం యుద్ధంలో కీలక టార్గెట్ గా మారిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఇరాన్ దాడులతో రాస్ లఫాన్లో మంటలు చెలరేగడం, గ్యాస్ ఉత్పత్తికి అంతరాయం కలగడం వెంటనే గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపించింది. చమురు ధరలు $110కు చేరుకోవడం, గ్యాస్ ధరలు పెరగడం అన్నీ కలిపి సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయి. మరోవైపు 1971లో గ్యాస్ క్షేత్రాన్ని ఖతార్ నార్త్ ఫీల్డ్ నాన్ అసోసియేటెడ్ కనుగొంది. అయితే ఇక్కడ చమురు నిల్వలు తక్కువ, గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉండేవి. దీంతో ఈ వనరులను ఎలా వినియోగించుకోవాలో ఖతార్ పాలకులు అప్పుడే దూరదృష్టితో ఆలోచించారు. ముడి గ్యాస్గా అమ్మడం కంటే దాన్ని ప్రాసెస్ చేసి ఎల్ఎన్జీగా మార్చి ప్రపంచానికి సరఫరా చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని నిర్ణయించారు. అదే నిర్ణయం ఇప్పుడు రాస్ లఫాన్ను ప్రపంచ ఎనర్జీ మ్యాప్లో అగ్రస్థానానికి తీసుకెళ్లింది. భారీ స్టోరేజీలు, అత్యాధునిక పోర్టులు, ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జీ క్యారియర్లు ఇవన్నీ కలిసి ఈ నగరాన్ని ఎనర్జీ సామ్రాజ్యంగా మార్చాయి. అయితే ఈ ఎనర్జీ స్థావరంపైనే ఇరాన్ ఇప్పుడు దెబ్బ కొట్టింది.
ఇది కేవలం ఇరాన్ ప్రతీకారం మాత్రమే కాదు, ఇది వ్యూహాత్మక నిర్ణయం కూడా. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై జరిగిన దాడి ప్రతిస్పందనగా అదే గ్యాస్ ఎకోసిస్టమ్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రపంచంపై ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ చూస్తోంది. అంటే యుద్ధం ఇప్పుడు సైనిక స్థావరాల నుంచి నేరుగా ఆర్థిక వ్యవస్థలపైకి మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఓవైపు దాడుల్లో మా పాత్ర లేదు అని చెప్పడం, మరోవైపు ఖతార్పై మళ్లీ దాడి చేస్తే సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ను నాశనం చేస్తామని హెచ్చరించడం, ఇది స్పష్టమైన విరుద్ధ ధోరణి. ఒక గ్లోబల్ లీడర్గా శాంతి కోసం ప్రయత్నించాల్సిన సమయంలో ట్రంప్ తీసుకుంటున్న స్టాండ్ యుద్ధాన్ని మరింత విస్తరించేలా చేస్తోంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ యుద్ధానికి ముందు ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున ప్రమాదం ఉందనే స్పష్టమైన ఇంటెలిజెన్స్ లేదని అమెరికా అధికారులే చెబుతున్నారు. ఇక క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే యుద్ధం ఒక ఫ్రంట్లో కాదు, అనేక దిశల్లో వ్యాపిస్తోంది. ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై దాడులు, హార్మూజ్ జలసంధి వద్ద నౌకలపై దాడులు, ఇవన్నీ కలిపి గల్ఫ్ ప్రాంతాన్ని పూర్తిగా అస్థిరతలోకి నెట్టాయి. రోజుకు కోట్ల బ్యారెళ్ల చమురు వెళ్లే మార్గం దెబ్బతింటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడం ఖాయం. ఇదే సమయంలో సౌదీ అరేబియా కూడా అవసరమైతే వెనుకాడం అంటూ హెచ్చరికలు జారీ చేయడం పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో చూపిస్తోంది. అంటే ఇదిక ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం మాత్రమే కాదు, మొత్తం పశ్చిమాసియాను ముట్టడించే ఘర్షణగా మారుతోంది. ఇక ఈ పరిణామాల్లో అత్యంత ప్రభావం పడేది ఆసియా దేశాలపైనే, ముఖ్యంగా భారత్పై. ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జీపై భారీగా ఆధారపడే భారత్ సరఫరా అంతరాయం వల్ల ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎరువుల ఉత్పత్తి, సిటీ గ్యాస్ పరిశ్రమలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు ప్రపంచ స్థాయిలో చూస్తే యుద్ధం ఒక కొత్త ట్రెండ్ను స్పష్టంగా చూపిస్తోంది. ఎనర్జీ ఇప్పుడు కేవలం వనరు కాదు, అది ఆయుధం. గ్యాస్ ఫీల్డ్స్, ఆయిల్ రిఫైనరీలు, ఎగుమతి టెర్మినల్స్, ఇవే ఇప్పుడు ప్రధాన టార్గెట్లు. ఇది కొనసాగితే గ్లోబల్ ఎకానమీపై దీర్ఘకాల ప్రభావం తప్పదు. మొత్తానికి చూస్తే రాస్ లఫాన్పై దాడి ఒక టర్నింగ్ పాయింట్. ఇక్కడ మంటలు చెలరేగడమంతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా అలజడి మొదలవ్వడమే. ఈ సమయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు శాంతి దిశగా కాకుండా మరింత ఘర్షణ వైపు నడిపిస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. మొత్తానికి ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్నలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ఈ ఎనర్జీ వార్ ఎక్కడ ఆగుతుంది? రాస్ లఫాన్ వంటి కేంద్రాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయా? అమెరికా యుద్ధాన్ని ఆపాలనుకోవడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.